హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాయర్ మనోహర్ ఫోన్ చేయడంతో బయటపడ్డ మురళి నిజస్వరూపం. ఊహించని నిర్ణయం తీసుకున్న అరవింద. నిజంగానే లాయర్ మనోహర్ ద్వారా మురళి నిజస్వరూపం అరవింద తెలుసుకోబోతుందా? మురళి నీచుడని తెలుసుకున్న తర్వాత ఎటువంటి నిర్ణయం అరవింద తీసుకోబోతుంది? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మురళి అయితే ఆస్తి తన చేతికి పూర్తిగా వచ్చిన తర్వాత అరవింద్ని చంపేసి దివ్యని పెళ్లి చేసుకోవాలని చెప్పి కలలు కంటూ ఉంటాడు. ఇక అరవింద్ అయితే తన కుటుంబం గురించే, అంటే విక్కీ వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నేను లెటర్ రాసి ఇంట్లో నుంచి వచ్చేసిన మొదలు వాళ్లతో ఇప్పటి వరకు మాట్లాడలేదో, వాళ్ళని చూడలేదో. విక్కీ ఎంత బాధపడుతున్నాడో. నన్ను అమ్మ కన్నా ఎక్కువగా చూసుకున్నాడు విక్కీ. నాకేమైనా జరిగినా కూడా వాడు అస్సలు కూడా తట్టుకోలేడు. అలాంటి విక్కీ కోపాన్ని ఆయన మీద చూపించేసరికి నేను కోపాన్ని ఆపుకోలేక విక్కీని కొట్టాను. ఇంట్లో నుంచి వచ్చేశాను. ఆ ఇంట్లో ఉండి అంతా కూడా నేనే చూసుకోవాల్సింది. వాళ్ళని వదిలి వచ్చేయాల్సి వచ్చింది. నేను వచ్చేసి తప్పు చేశానా అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది అరవింద్ అయితే. తర్వాత ఇక మురళి అయితే మనోహర్కి, లాయర్ మనోహర్కి ఫోన్ చేస్తాడు. ఈ ప్రాసెస్ మళ్ళీ ఎక్కడి వరకు ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు ఆస్తి గురించి. ఇక 2 రోజుల్లో పూర్తిగా ఆస్తి నీ సొంతం అయిపోతుంది. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు, ప్రాసెస్ జరుగుతుంది. రేపో ఎప్పుడో నువ్వు ఆస్తి డాక్యుమెంట్స్ తీసుకొని నా దగ్గరికి వస్తే పూర్తిగా ఆస్తి మొత్తం నీ విధంగా అయిపోయేలాగా నీ చేతిలో పెడతాను అని అంటూ ఉంటాడు మనోహర్ అయితే. తప్పకుండా చేస్తాను. నా భార్య అరవింద్కి ఇదంతా కూడా తెలియకుండానే ఆస్తి మొత్తం నా సొంతం అయిపోవాలి అని మురళి అయితే అంటూ ఉంటాడు. తప్పకుండా నీ సొంతం అవుతుంది. ఆల్రెడీ ఆస్తి మొత్తం నీదే. ఇక కొన్ని ప్రాసెస్ అయితే మిగిలిపోయింది. కానీ ఈ విషయాలన్నీ తెలిసినా విక్కీ ఎందుకో మరి నీ జోలికి రావడం లేదో, నాకేమీ అర్థం కావడం లేదో. అంత వైభోగం అనుభవించి ఇప్పుడు కటిక పేదరికం అనుభవిస్తున్నాడు విక్కీ తన కుటుంబంతో. కానీ తనకి ఇంత చిన్న చిన్న క్లూస్ అన్నీ కూడా తెలుసు. మరి ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదో అని మనోహర్ అంటూ ఉంటే, చూసేటట్లయితే నువ్వే ఆ విక్కీ దగ్గరికి వెళ్ళి సలహా ఇచ్చేవాళ్ళ ఉన్నావే అని మురళి అయితే మనోహర్ని అంటూ ఉంటాడు. అది కాదురా అని అంటూ ఉంటే, ఇక ఆపరా, ఎంత కష్టపడ్డాను ఈ ఆస్తి కోసం, కాబట్టి ఈ ఆస్తి నాకే దక్కాలి అని అంటూ మురళి అయితే తన నీచపు తత్వాన్ని బయట పెట్టుకుంటూ ఉంటాడు. తర్వాత దివ్య అయితే ఫోన్ చేస్తుంది మురళికి. బావా, ఏమైంది? ఆస్తి మొత్తం నీ సొంతమైందా? ఎప్పుడు అరవింద్ని ఫినిష్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది మురళిని. అప్పుడే మురళి అయితే త్వరలోనే అరవింద్ని చంపేస్తాను. నీలాంటి భార్య మళ్ళీ నా జీవితంలోకి రావడం నా అదృష్టం కింద భావిస్తున్నాను దివ్య. నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి అని మళ్ళీ దివ్యని మాటల్లో పడేస్తూ ఉంటాడు మురళి అయితే. తరువాత దివ్య కూడా నీలాంటి భర్త దొరకడం కూడా నా అదృష్టమే అని దివ్య అంటూ ఉంటుంది. పిచ్చిదానా, నాలాంటి భర్త దొరకడం నీ అదృష్టమేంటే? నిన్ను ఒక నెల రోజులు నా దగ్గర ఉంచుకొని నీ మోజ తీరిపోయాక నీ దగ్గర ఉన్న ఆస్తిని కూడా లాగేసుకొని అరవింద్కి పట్టిన గతే నీకు పట్టేలా చేస్తాను అని మురళి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే మురళి అయితే, రాణమ్మ, నాకు అర్జెంటుగా పనుంది, నేను బయటికి వెళ్తున్నాను, నీకేమన్నా కావాలా అని అడుగుతూ ఉంటాడు. అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అరవింద్ అయితే, నాకేమీ అవసరం లేదు, మీరు త్వరగా వచ్చేయండి అని అరవింద అంటూ ఉంటుంది. త్వరగా వచ్చేస్తాను రానమ్మ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు మురళి అయితే. మురళి వెళ్ళిపోయిన తర్వాత నా ఫోన్ ఇంట్లోనే వదిలేశానే, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ తన ఫోన్కి కాల్ చేస్తాడు. ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. అరవింద్కి ఫోను మోగినా తెలియదులే, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటాను, ఇంట్లోనే ఉంటుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి తను నా ఫోన్ లిఫ్ట్ చేస్తుందని నాకంత బెంగలేదు అని అనుకుంటూ ఉంటాడు మురళి అయితే. తరువాత ఇక అరవింద్ అయితే మురళి ఫోన్ అయితే చూసేస్తుంది. అయ్యో, ఈయన ఫోన్ని ఇక్కడే వదిలేశారేంటి అని అనుకుంటూనే ఫోను స్విచ్ ఆఫ్ చేసి చూస్తుంది. ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయిందని తెలుసుకొని ఛార్జింగ్ పెడుతుంది. తర్వాత ఫోన్ అయితే ఆన్ అవుతుంది. ఇంతలో మురళికి కాల్ చేస్తాను అని అనుకుంటూ మురళి ఫోన్కి లాయర్ మనోహర్ అయితే కాల్ చేస్తాడు. కాల్ చేసి, రే మురళి, ఎక్కడున్నావురా? ఆస్తి డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మని చెప్పాను కదా,
త్వరగా వచ్చేసేయ్. ఈ రోజుతో ఆ విక్రమాదిత్య ఆస్తి మొత్తం నీ సొంతమవుతుంది. ఈ ఆస్తి నీ సొంతమయ్యాక మరి నా వాటా కూడా నువ్వు ఇచ్చేయాలి. మరి ఆ ఆస్తి నువ్వు దొంగతనంగా రాయించుకున్నావని మొత్తం కూడా నేను సరిగ్గా చేసి నీ పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ ఎలా చేస్తున్నాను కదా, నాకు కూడా ఎక్కువ మొత్తంలోనే డబ్బులు ఇవ్వు. మరి ఈ ఆస్తి మొత్తం లాక్కున్నాక నువ్వు అరవింద్కి నిజం చెప్తావా, లేకపోతే తన్ని పైకి పంపించేస్తావా అని అంటూ ఉంటాడు మనోహర్. అయితే అది విని ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అరవింద షాక్ అయిపోతూ ఏంటి ఆస్తి ఏంటి, లాక్కోవడం ఏంటి అని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అరవింద్ అయితే టక్కుమని ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఇక ఛార్జింగ్ ఎక్కక ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది మురళీది. ఎంత ఫోన్ చేసినా మనోహర్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అని విక్కీకి పద్మావతికి ఫోన్ చేస్తే ఏమంటారో, లేదు నేను పిన్నికే ఫోన్ చేస్తాను అని కుచిలకి ఫోన్ చేస్తుంది. కుచిలకి ఫోన్ చేసి ఏమైంది పిన్ని, ఆస్తి ఈయన పేరు మీద ఎందుకుంది, నాకు నిజం తెలిసిపోయింది పిన్ని చెప్పు అని అడుగుతూ ఉంటుంది అరవింద. అప్పుడే ఇక అరవింద్కి మురళి నిజస్వరూపం మొత్తాన్ని చెప్తుంది కుచిల. అయితే వాడు ఒక దుర్మార్గుడు అరవింద, కేవలం నిన్ను ఆస్తి కోసమే వాడు ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు అని అంటూ కుచిల అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఇంతలో లాయర్ మనోహర్ అయితే మురళికి కనిపిస్తాడు. మురళికి కనిపించి ఒరే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంట్రా అని అంటూ ఉంటాడు. మనోహర్ అయితే ఫోన్ ఇంటికాడే పెట్టి నేను మర్చిపోయాను, ఇక ఎలాగో స్విచ్ ఆఫ్ వస్తుందన్న ధైర్యంతోనే నేను ఇలా బయటికి వచ్చాను అని అంటూ ఉంటాడు. మురళి అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిన మాట కరెక్టే, కానీ ముందు ఫోను రింగ్ అయింది, ఫోన్ లిఫ్ట్ కూడా చేశారు. అప్పుడు నేను ఆస్తి గురించి కూడా మాట్లాడాను. తర్వాత ఏమి మాట్లాడుకుందా టక్కుమని ఫోన్ పెట్టేసినట్టు నాకు అనిపించింది అని అంటూ ఉంటాడు మనోహర్. ఒకవేళ అరవింద ఫోన్ తీసి ఛార్జింగ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసిందా అంటూ కంగారు పడిపోతూ ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చేసరికి అరవింద్ అయితే మామూలుగానే ఉంటుంది. అరవింద మామూలుగా ఉండడం చూసి కూల్గా ఉంటాడు మురళి. అయితే అలా కూల్గా ఉన్న మురళి లోపలికి వెళ్ళి ఆస్తి పత్రాలు తీసుకోవాలని చూసి వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇక అరవింద వంటగదిలో ఉంటుంది. ఆస్తి పత్రాలు కనిపించడం లేదేంటి అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి అప్పుడే అరవింద గ్యాస్ పొయ్యి మీద ఆస్తి డాక్యుమెంట్స్ని కాల్చేస్తూ ఉంటుంది. ఆస్తి డాక్యుమెంట్స్ని పొయ్యి మీద కాలుస్తూ ఉన్న అరవింద్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మురళి. అయితే ఏ అరవింద ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. మురళి అయితే రాణమ్మ అనే పదం ఏమైపోయింది, నీ బండారం మొత్తం బయటపడిపోయింది, ఇక నువ్వు నా దగ్గర ఎన్ని మాయ మాటలు చెప్పినా పని చెయ్యవు, నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తావా, నన్ను నమ్మించి మోసం చేసి దేవుళ్లాగా నా ముందు నటించి నువ్వు ఇంత ద్రోహం చేస్తావని అస్సలు ఊహించుకోలేదు. ఏ ఆస్తినైతే దక్కించుకోవాలని నువ్వు ఇంత ప్లాన్ చేశావో అదే ఆస్తి నీకు దక్కకుండా చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్స్ మీద విక్కీ సంతకం పెట్టాడు కదా, ఆ డాక్యుమెంట్స్ని కాల్ చేశాను. నీకు ఆస్తికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఆస్తికి వారసుడు నా విక్కీ మాత్రమే అని అంటూ అరవింద్ అయితే మురళికి తిమ్మదిరిగే షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.